ఒప్పుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టిందంటే విస్తరణకు ఎల్ఎన్టీ ఒప్పుకుంటేనే మేము విస్తరించడానికి అనుమతిస్తామని కండిషన్ పెట్టిండ్రు. లేదంటే వీళ్ళిద్దరు ఒక ఒప్పందానికి వచ్చి ఇప్పుడు ఉన్నది మేము నడుపుతాం, మిగతా కట్టేది మేమిద్దరం కలిసి సమన్వయం చేసుకొని నడుపుకుంటామని ఒప్పంద పత్రం తీసుకురామన్నారు. వాళ్ళు ఒప్పందం ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఫర్దర్గా పొడిగించడానికి సిద్ధంగా లేరు. మా ముందల మిగిలిన ఆప్షన్ దీన్ని పొడిగించుకోవాలంటే దాన్ని కొనుగోలు చేయడమే. ఇది కూడా మేము అడగలే, ఎల్ఎన్టీ ఆప్షన్ ఇచ్చింది. మేము మీతో కలిసి పనిచేయం, మేము విస్తరించడానికి సహకరించడం. మరి ఏం చేయాలంటే మీరు కొనుక్కుంటా అంటే మీరు కొనుక్కోండి అని. వాళ్ళు మేము కూర్చొని ఒక చర్చలకు వచ్చి ఒక ఒప్పందానికి వచ్చి 15,000 కోట్ల రూపాయలకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న మెట్రోను కొనుక్కోవాలనుకున్నాం. మార్చి 31 లోపల ఈ కొనుగోలు ఒప్పందాలు పూర్తయితే దానికి యజమాని మేము అవుతాం. యజమాని మేము అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్టిన కండిషన్లకు ఆల్రెడీ లెటర్ రాసినాం, మేము ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం అయిపోయింది, మీరు మిగతా అనుమతులు ఇవ్వండి అని. మిగతా అనుమతులను కూడా ఇవ్వకుండా ఇన్ని రోజులు ఏ కండిషన్ అయితే పెట్టారో వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే వాళ్ళు పిఎస్యూ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నీ అమ్ముకుంటూ పోతున్నాడు మోడీ గారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుక్కుంటుందని ఊహించని పరిణామము, హఠాత్ పరిణామం అంటారు కదా, హఠాత్ పరిణామం అని. అట్లా మనం కొనుగోలు చేసేవరకల్లా వాళ్ళు గందరగోళంలో పడ్డారు కేటీఆర్, కిషన్ రెడ్డి. సో ఇప్పుడు కొనుగోలు చేసినాం, విస్తరించుకుంటాం. కేంద్రాన్ని ఎందుకు అడుగుతున్నామంటే కేంద్రం మనకు సావరిన్ గ్యారంటీ ఇస్తే 1% 2%కే లోన్ వస్తుంది. 43,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫేజ్ 2A 2B కలిపి మనం ప్రతిపాదన ఇచ్చినాం. దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 40 ఏండ్ల పీరియడ్కు లోను 1% 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే లోన్ దొరుకుతుంది. కేసీఆర్ 11.5% అప్పులు తెచ్చిండు. నేను రాష్ట్రం యొక్క ఖజానాను కాపాడాలని కేంద్ర ప్రభుత్వం వెనకాల పదే పడుతుంది. కేంద్ర ప్రభుత్వం కలిసి రాకపోయినా సొంత పైసలుంటే మనం మెట్రో కట్టుకోవచ్చు, అది చివరి ఆప్షన్. నేను బ్యాంకులకు వెళ్తే లోన్ వస్తుంది, 8-9% పడుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాంతో ప్రయాణికుల మీద భారం పడుతుంది, రాష్ట్రం మీద భారం పడుతుంది. కాబట్టి ఆ భారాన్ని తగ్గించి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి, జైకా లాంటి సంస్థల నుంచి, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థల నుంచి తెచ్చుకుంటే మెట్రో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 2% ప్రయాణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ రావడానికి ఉంది. దాంతో భారం తక్కువ ఉంటుంది 40 సంవత్సరాలకు. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా పోతే 10-15 ఏండ్ల లోను 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. నేను ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడొద్దు, ప్రజలకు నష్టం కలగొద్దని ప్రయత్నం చేస్తున్నా, చివరిదాకా ప్రయత్నం చేస్తా. కలిసి రాకపోతే ఏం నిర్ణయాలను తీసుకుంటే ఇప్పుడు ఎల్ఎన్టీని కూడా అన్ని రకాల ప్రయత్నం చేసినాం. వాళ్ళు మేము అమ్మేసుకొని వెళ్తామన్నాం, ఇద్దరం కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, ఒక రేటుకు ఒప్పందానికి వచ్చినాం. ఇవాళ పర్ కిలోమీటర్ కట్టడానికి రాహుల్ యూ గో అండ్ వెరిఫై 320 నుంచి 350 crores పర్ కిలోమీటర్ మెట్రో కట్టడానికి అవుతుంది ఖర్చు. ఇప్పుడు 72 కిలోమీటర్లు ఉంది ఇప్పుడు కట్టిన మెట్రో. జస్ట్ 350 crores లాగా పట్టుకుంటే కూడా 30,000 కోట్ల రూపాయల అసెట్ అది. కోర్ సిటీలో ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఎంత అయిందో నీకు తెలుసు. సో నౌ 35,000 to 40,000 crores ఆఫ్ అసెట్ని 15,000 కోట్ల రూపాయలే రాష్ట్ర ప్రభుత్వానికి సాధించి పెట్టిన నేను. అందుకే కేటీఆర్ నోట్ల మాటలు రావట్లేదు. ఇది కొనుగోలు మీద ఆరోపణ చేయలేడు, ఎందుకంటే మొత్తం ప్రపంచంలో ఏడైనా 300 కోట్ల రూపాయలకు తక్కువ కాదు మిగతాది ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ పర్ కిలోమీటర్. ఇలా 72 కిలోమీటర్లు సింపుల్గా వేసుకున్నా కూడా 25,000 కోట్లు. ల్యాండ్ ఎక్విజిషన్ అదర్ ఇష్యూస్ పెడితే ఇంకా ప్లస్ 15,000 కోట్లకి ఎప్పుడైతే ఎలాంటి మనకి ఇవ్వడానికి ఒప్పుకున్నదో కేటీఆర్కి మతిపోయింది. విస్తరించడానికి అనుమతులు వచ్చిందని కిషన్ రెడ్డి గారికి మతిపోయింది. మనం ఊహించనంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఎల్ఎన్టీ పారిపోయింది అంటున్నాడు. పారిపోయేది ఏంది? ఎల్ఎన్టీ మనం వాళ్ళు అమ్ముతున్న రేటుకు మనం కొనుక్కున్నాము. ఎల్ఎన్టీ ఈరోజు సంతోషంగా ఉంది. ఎల్ఎన్టీ పారిపోయేది. నువ్వు బ్లాక్మెయిల్ చేసినావు ఎల్ఎన్టీని. తెలంగాణ రాగానే 3 ఏళ్ళు పన్నులు నడవని అనేందుకు 12,000 కోట్లకు కావాల్సింది 21,000 కోట్లకు పెరిగింది, 7-8,000 కోట్లు పెరిగింది. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా మనం 250 ఎకరాల భూములు వాళ్ళకి అప్పచెప్పినాం. ఇప్పుడు ఆ 200 ఎకరాల భూములు వెనక్కి వస్తే మనం ఆ భూములు ఆక్షన్ పెట్టి అమ్ముకుంటే 15,000 కోట్లు ఉత్తగా పల్లి బఠానీలకు వచ్చేస్తాయి. ఉన్న భూములు అమ్మేసుకుంటే ఎల్ఎన్టీకి ఇచ్చిన 200 ఎకరాల భూములు తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమ్మేస్తే ఆ 15,000 కోట్లు వస్తాయి. అంటే జీరో వాల్యూ మీద నేను ఈ రాష్ట్రానికి ఒక 25-30 కోట్ల రూపాయల ఆస్తిని నేను తీసుకొచ్చి పెడితే అభినందించకపోతే కాళ్ళలో కట్టబెట్టేది ఏందా ఇది? పిచ్చి వ్యవహారాలు కాకపోతే.
ఏ ఆడ పిచ్చోడు మా గణేష్ 3,600 కోట్లు కంటోన్మెంట్ ఉంది షామీర్పేట ఎలివేటెడ్ కారిడార్కు టెండర్లు అయిపోయినాయి. 1,500 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ నుంచి మేడ్చల్ ఎలివేటెడ్ కారిడార్కు 1,600 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఈ రెండు కలిస్తేనే 5,000 కోట్లు అయినాయి. కంటోన్మెంట్ డిఫెన్స్ వాళ్ళ ల్యాండ్స్ తీసుకున్నందుకు 303 కోట్ల రూపాయలు మేము ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాష్ట్రాన్ని ఖర్చు పెడతామని ఇచ్చేసారు. ఆడ నీళ్లకు డ్రైనేజీలకు నేను డబ్బులు ఇచ్చిన 5,500 కోట్ల రూపాయలు శ్రీ గణేష్ ఎమ్మెల్యేకి వచ్చి జీవోలతో సహా టెండర్లతో సహా మొత్తం ముందల పెట్టిండు. నోట్లకెళ్ళి మాట వస్తలేదు, ఏదో ఒకటి మాట్లాడతాడు పారిపోతాడు. డ్రగ్స్ అప్పుడు ఇట్లా చేసిండా, చూసుకుందాం అన్నాడు. ఎంటికలు ఇస్తా, పేగులు ఇస్తా, కార్జం ఇస్తా, కాకరకాయలు ఇస్తా అని చెప్పిండు. ఓకే అని నేను విశ్వేశ్వరుడు అమరవీరుల స్తూపం రాగానే పారిపోయి సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లలో దాచుకున్నాడు. బయటకు వచ్చిండా, కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు మాట్లాడొద్దని. కేటీఆర్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటురా? కేటీఆర్ అనేటోడు మామూలుగా అడ్డ మీద ఉంటారు చూడు, ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు, అంటే ఏం మాట్లాడతారో వాళ్ళకు కూడా తెలియదు. అట్లాంటోడు దానికి హరీష్ పెట్రోల్ పోతున్నాడు. వీని పిచ్చోని చేసేస్తే అయిపోతుంది. ఇక కవితను ఎలాగొచ్చినాం, వీని పిచ్చోని చేసి ఊరి మీద తిప్పితే వీడే బట్టలు చించుకొని తిరుగుతాడు అని. నేను ఏదైనా ప్రతిదాన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటా అని మీకు చెప్పిన. హుజూరాబాదులో 2.5% నుంచి 40%కు ఓట్లను పెంచుకుంటూ సీట్లను పెంచుకుంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము.